సింహపూరిగా పేరున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేల వ్యవహార శైలితో కూటమి పార్టీల ప్రతిష్ట మసకబారుతుందా? అధికారంలోకి వచ్చిన ఏడాదికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మొన్నటి వరకు మంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఉన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇప్పుడు రేసులో వెనకపడ్డారా లేక వెనకపడేలా చేశారా? ప్రశాంతిరెడ్డిని మంత్రి పదవి రేసులో నుండి తప్పించేందుకు ప్రణాళిక ప్రకారం రెచ్చగొట్టి కావాలనే తప్పులు చేసే విధంగా పరిస్థితులను మార్చేశారా? అసలు ఏం జరిగింది? వాచ్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింహపురిగా పేరున్న నెల్లూరు జిల్లాకు రాజకీయ రాజధాని అనే పేరుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అనేక కుటుంబాలు దశాబ్దాలుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పాయి. అదే కోవలో నెల్లూరు జిల్లాలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి లాంటి వారు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతుండగా బళ్లు ఓడలు ఓడలు బళ్లు అయినట్టు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆనం, నల్లపరెడ్డి కుటుంబాల చరిత్ర ప్రస్తుతం మసగబారుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న దగ్గరి బంధువైన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోటీ చేశారు. అయితే ఈ పోటీ రెండు పార్టీల మధ్య తీవ్ర ఉత్కంఠగా ఆసక్తికరంగా కొనసాగింది. ఎన్నికల ప్రచారం నుండే వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ విమర్శలో లేక ప్రభుత్వ వ్యతిరేకతతో కానీ ఆ ఎన్నికల్లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘోర ఓటమి మూటగట్టుకున్నారు. దాదాపు 50,000 ఓట్లకు పైగా భారీ మెజార్టీతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచిన దగ్గర నుండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చారు. దీంతో ప్రశాంత్ రెడ్డి అటు ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు పార్టీ పెద్దల దృష్టిలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మంత్రి పదవి రేసులోకి వెళ్లారని, మంత్రి పదవి ఖాయమని టాక్ జిల్లాలో వినిపించింది. అయితే అదే సమయంలో నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, గ్రావెల్ తరలింపు లాంటి కొన్ని ఇల్లీగల్ పనులు జరుగుతున్నా ప్రశాంత్ రెడ్డి చూసి చూడనట్లు వ్యవహరించడం, ఎమ్మెల్యే పేరు చెప్పి రేషన్ షాపుల కేటాయింపుల్లో డబ్బులు తీసుకోవడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీలో గ్రూప్ రాజకీయాలను నియంత్రించలేకపోవడం, ముఖ్యంగా టీడీపీ పార్టీలోని సీనియర్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వంటి కొన్ని ఆరోపణలు వినిపించాయి. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడికి ప్రశాంత్ రెడ్డి భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలతో పాటు ఆర్థికంగా బలంగా ఉండటంతో ప్రశాంత్ రెడ్డి మంత్రి పదవి రేసులో ముందున్నారనే టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే ప్రశాంత్ రెడ్డి మంత్రి పదవి రేసులోకి వచ్చారనే టాక్ తో కోవూరులో ప్రత్యర్థులకు ఈగో దెబ్బతిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శల దాడి చేశారు. ఈ వ్యాఖ్యలు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. నల్లపరెడ్డిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాలో అయితే మహిళల ఆగ్రహానికి అడ్డుకట్ట వేయలేకపోయారంటే అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో అదే రోజు అనూహ్యంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, మహిళలు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రమేయం ఉందని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించడంతో అప్పటి వరకు మంత్రి పదవి రేసులో ముందు వరుసలో పేరున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గ్రాఫ్ అమాంతంగా పడిపోయిందని చెప్పవచ్చు. అయితే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వ్యవహారంలో అనేక మంది కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో పాటు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరులు కూడా ఉన్నట్లు ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై వైసీపీ నేతలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడంతో పాటు ఏకంగా జగన్ నెల్లూరు వచ్చి నల్లపురెడ్డిని పరామర్శించేలా చేసింది. అయితే కొందరు కావాలని పథకం ప్రకారం ఈ ఘటనను క్రియేట్ చేస్తారని ప్రశాంతిరెడ్డిని మంత్రి పదవి రేసులో నుండి తప్పించేందుకు ప్రణాళిక ప్రకారం రెచ్చగొట్టి తప్పులు చేసే విధంగా పరిస్థితులు మార్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ రెడ్డి రాజకీయాల్లో దూకుడు పెంచడంతో సౌమ్యులుగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రశాంతంగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ని రెచ్చగొట్టి మంత్రి పదవి రాకుండా అడ్డుకునే పథకంలో ఆమె పావులుగా మారారనే ప్రచారం జరుగుతోంది. అందుకే రాజకీయాల్లో రాణించాలంటే నెగ్గడమే కాదు తగ్గడం కూడా ఉండాలంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రత్యర్థులు విసిరే వలలో పడితే వారి ట్రాప్ లో పడి ఉన్న విలువలు పోగొట్టుకుంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉండదని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామనే మాటను ఆచరణలో చూపిస్తే మంచిదని, లేదంటే వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మరి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మంత్రి పదవి వరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.